హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ కుకింగ్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చి చంద్రకళ స్వీట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఒక కప్ దాకా మైదా పిండి వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. పాకం కోసం ఒక కప్పు చక్కెర, ఒక కప్పు వాటర్ వేసుకొని, ఒక 2 యాలకులు వేసుకొని తీగ పాకం వచ్చేదాకా పాకం పట్టుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకొని ఒక ముద్దలా తీసుకొని చపాతీలా చేసుకొని ఇలా ఒక చిన్న బౌల్తో కట్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల స్వీట్స్ అన్ని ఒకే సైజులో వస్తాయి. ఇలా ఒక రేకు తీసుకొని పాలకోవని పెట్టుకొని పైన ఇంకొక రేకు వేసుకొని ఇలా రౌండ్గా అస్సలు గ్యాప్ లేకుండా బాగా ఒత్తుకోవాలి. అస్సలు గ్యాప్ ఉండకూడదు. ఇలా ఒత్తుకున్న తర్వాత నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడైనా గ్యాప్ ఉంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతుంది కాబట్టి బాగా ఒత్తుకోవాలి. ఆయిల్లో హీట్ అయిన తర్వాత వీటిని వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకంలోకి వేసుకొని ఒక 30 నిమిషాలు అయిన తర్వాత బాదం లేకపోతే పిస్తా దీనిపైన వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చంద్రకళ స్వీట్ రెడీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.